అట్లే నీ నమ్మకం అందుకనే ఆదోని నియోజకవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం పూడ్చలేం. కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, మా జాతీయ అధ్యక్షుడు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులకు సహకరించండి అని చెప్పేసి అనేవి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దాదాపు 3-4 రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాం. ఇక్కడ ఆదోనిలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము, మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు కలిసి దాదాపు ఒక 1000 కిట్లు 9 లక్షలు విలువ చేసే 1000 కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేజర్గా మావాడు మా కొడుకు కుబేర్నాథ్, తర్వాత విజయ్ చౌదరి అనేవారు, బాబు నాయుడు, మోహన్ చౌదరి, తర్వాత డాక్టర్ పుల్లయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని అందరూ కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఆదోనిలో మీడియా సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ అందరూ వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఏం లేదు, పార్టీ ఆదేశము పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలే. మీకు వీలైతే రండి అని చెప్పేసి అన్నారు. దానికి మా జిల్లా అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ మాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి, ప్రజల మీద భారం వేయొద్దండి, మీకు ఎంత వీలైతే అంత రండి, ఇక్కడంతా స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు, ప్రజల మీద భారం వేయొద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు మేము 3-4 రోజులు ఎక్సైజ్ చేస్తే చేతనైనంత వరకు ఇచ్చిన వాళ్ళు, మా బంధుమిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని పోతున్నాము. ఇది ప్రజలకు తెలియాలని ఎవరినేమో ఒక్క రూపాయి చందా అడిగింది లేదు, ప్రజల్లో ఒక్క రూపాయి అడిగింది లేదు. దాదాపు 1000 కుటుంబాలకు మాకు స్థలం కానీ కేటాయించారు. సింగూరు ఏరియాలోనూ అదేదో పెట్టారు, ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు. మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ ఇక్కడ పనిచేసిన ఓబ్లేస్ గారు, ఆర్డీఓ గారు ఇక్కడ పనిచేసిండ్రు కదా సార్, ఆయనే అక్కడ మనకు వేశారు. అంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా ఆ ఏరియా ఆయనకి వేశారు. ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు, పార్టీ ఆఫీస్ నుంచి కానీ మెసేజ్ వచ్చింది. ఈ 3 ఏరియాల్లోనే మీరు పంచండి, రేపు వచ్చి 11 గంటలకు వచ్చి పంచండి అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు అదే చూస్తా ఉన్నాను. ఆ 3 ఏరియాలు మనకి కేటాయించారు, ఆ 3 ఏరియాలో వచ్చి పంచండి. అక్కడ మీకు డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేస్తాము, పార్టీ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాము, అక్కడ పార్టీ వాళ్ళని పెడతామని చెప్పేసి అన్నారు. సింగనగర్లోన అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సింగనగర్లోన రాజీవ్ నగర్ దగ్గర భవానీపురంలోన ప్రసాదంపాడు, రామవరప్పాడు, మళ్ళీ దాంతోపాటు 45, 46, 47 కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నిటినీ ఈ కర్నూలు పార్లమెంట్ కేటాయించారు. ఆదోని కొట్టే కాదు, కర్నూలు పార్లమెంట్ దాదాపు 7000 కిట్లతో బయలుదేరుతున్నాము. 4 గంటలకి కలెక్టర్ గారు జెండా ఊపుతూ ఉన్నారు. అక్కడికి ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు మాదే లేటు, మేము కానీ బయలుదేరుతున్నాము. 4 గంటలకు కలెక్టర్ గారు జెండా ఊపుతున్నారు. కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేశారు. సీఎం గారు కానీ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ పార్లమెంట్. ఎందుకంటే హైయెస్ట్గా దాదాపు ₹1 కోటి సరుకుతో పోతూ ఉండేది మేమే కాబట్టి కలెక్టర్ గారిని, మన జిల్లా అధ్యక్షుడు గారిని కాన్ఫరెన్స్లో తీసుకొని అప్రిషియేట్ కానీ చేశారంటే అభినందించారని చెప్పేసాను. కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు దారిలో వస్తున్నాగా ఫోన్ చేశారు. అందుకే మేము 4 గంటలకు కలెక్టర్ గారు బయలుదేరాలి జెండా ఊపుతున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం తొందరగా ముగిస్తున్నాం. దయచేసి ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. దీంట్లో 5 కేజీలు బియ్యం, 1 కేజీ బ్యాళ్ళు, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ చక్కెర, 1 కేజీ గోధుమ పిండి, 1 లీటర్ ఆయిల్, చింతపండు, పావు కేజీ చింతపండు, పావు కేజీ కారం, చక్కెర రాసుకున్నారు కదా సార్, పసుపు, జీలకర్ర, ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెళ్ళిపాయలు మళ్ళీ ఇదే అవుతుందని చెప్పేసి తీసుకోలేదు. మనం తీసుకొని ఇస్తే వాళ్ళు రెడీమేడ్గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేసాం. నాకు తెలిసి జిల్లాలో మేమే ఫస్ట్ అంట ఇంతవరకు రెడీ అంటే జీలకర్ర ఆవాలు పెట్టలేదంటే మేము పెట్టాము. ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులు అడిగితే చెప్పారు
జీలకర్ర వాళ్ళు మేము పెట్టలేదు మీరు పెట్టారని చెప్పేసి అన్నారు. ఇది ఇది సార్ దీని వాల్యూ సార్ 978 రూపాయలు సార్. 1000 రూపాయలు కాదు, 978 రూపాయలు. అంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే 1000 దాటుతుంది సార్. మాకు ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుతుంది 1100 అవుతుంది. ఎందుకంటే అక్కడ పోయి ఇచ్చిన ఇప్పుడు దాదాపు 20 మంది పోతున్నాం. మనమే వాలంటీర్గా ఇవ్వాలంటే స్లిప్లు ఇస్తారంట మనకు. అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్తో స్లిప్లు ఇచ్చేస్తారంట డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ మన పార్టీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా, కార్పొరేట్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము పంచాలంట. దాదాపు 1000 కుటుంబాలకు మేమే దగ్గరుండి చేర్చాలి. అందుకే ఇప్పుడు కొన్ని 20 మంది పోతూ ఉన్నాం. కొంతమంది అందరూ వస్తున్నారు, 20 మంది పోతూ ఉన్నాం. ఇది ఇప్పుడు దీనికోసం పిల్లలు నమస్కారం.